రోజు పుస్తకాలతో పోటీ పడటం, కళాశాల ఊసులో మునిగిపోవడమే కాదు, సామాజిక స్పృహతో ముందుకు కదులుతోంది యువత. మాతృభూమిని, దేశాన్ని ప్రేమించాలన్న సందేశంతో ఓ అడుగు ముందుకేశారు. తమలో మెదిలే జాతీయ భావాన్ని 10 మందికి తెలియచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. దేశమును ప్రేమించుమన్నా అనే గురజాడ వారి మాటల్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నారు బీటెక్ విద్యార్థులు. స్వతంత్ర వేడుకలు, గణతంత్ర దినోత్సవంలో తగ్గుతున్న యువకుల పాత్రపై ఆందోళన చెందిన హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ సందేశాత్మక చిత్రం రూపొందించి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ఫస్ట్ టైం అనిపిస్తోంది ఈ దేశానికి అనవసరంగా స్వతంత్రం వచ్చిందని. అదేంట్రా, ఎందుకు అలా అనుకుంటున్నావు? అది కాదురా, ఇక్కడికి కూడా ఈ జెండా వాల్యూ తెలియడం లేదు. ఈ జెండా స్వేచ్ఛగా ఎగరడం వెనుక ఎంతమంది త్యాగం ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళందరూ జైలుకి వెళ్లారు, దెబ్బలు తిన్నారు, వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయారు. ఈ ఒక్కరోజైనా ఆ త్యాగమూర్తులను గుర్తు చేసుకోవాలని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అరే, సైనికుడికి బుల్లెట్ తగిలినప్పుడు ఆ బుల్లెట్ పేల్చిన వాళ్ళలో 10 మందిని చంపి కానీ చావాడు. అతను చనిపోయే చివరి క్షణాల్లో ఏమనుకుంటాడు తెలుసా? నా దేశ ప్రజలారా, భయపడకండి, మేము మిమ్మల్ని కాపాడుతాం అని జెండాను చూస్తూ హాయిగా కన్నమొస్తారు. పాతకాలంలో అయితే ఎంతో మంది త్యాగాల వల్ల మనకి జెండా వందనం అనేది వచ్చింది. కానీ ఇప్పుడు దానికి విలువ లేకుండా పోతుంది. సో ఆ విలువ అంటే మన యూత్లో అసలే లేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే సినిమాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా మనకు జెండా వందనంకి ఇవ్వడం లేదు. సో ఆ జెండా వందనాన్ని బేస్గా చేసుకుని ఒక స్టోరీ చేశాను నేను. అంటే దానివల్ల ఏంటంటే మన యూత్లో మార్పు వస్తేనే మాత్రం ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే ఎందుకంటే ఏ మార్పు కావాలన్నా మన యూత్ ముందడుగు వేయాలని ఒక స్టోరీ రాశాను. అది షార్ట్ ఫిల్మ్ రూపంగా చూపించాను. సామాజిక కోణంలో సందేశాత్మక లఘు చిత్రాలు తీయాల్సిన అవసరముందని యువకులు అభిప్రాయపడుతున్నారు. 6 విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి జాతీయ దృక్పథంతో కూడిన లఘు చిత్రాన్ని కళ్లకు కట్టారు. జాతీయ జెండా గొప్పతనాన్ని, దేశభక్తి పెంపొందించుకోవాలంటూ సందేశాన్ని తమ ఈ చిత్రం ద్వారా చాటారు. ఫస్ట్ మూవీ రిలీజ్ చేయగానే యూట్యూబ్ లో చాలా మంది మంచి కామెంట్స్ ఇచ్చారు. మూవీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, లొకేషన్స్ కూడా బాగున్నాయని చెప్పారు. మెయిన్ గా మెసేజ్ మాత్రం హైలైట్ అని చెప్పారు. అది వినగానే, అది కామెంట్స్ వినగానే చాలా ఆనందం వేసింది. అసలు ఇంత కష్టపడేందుకు మాకు ఫలితం దక్కింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సాఫ్ట్ కాపీస్ మరియు సిడి రూపంలో మా పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మేము ఈ విధంగా ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మరియు టెక్నికల్ ఫిల్మ్స్ ఇంకా మా గ్రూప్ నుంచి తీయాలని కూడా అనుకుంటున్నాము. నెల రోజుల్లో ఈ డాక్యుమెంటరీని పూర్తి చేసిన విద్యార్థులు హైదరాబాద్ పరిధిలో జరిగిన కళాశాల స్థాయి లఘు చిత్రాల పోటీలో ప్రత్యేక బహుమతిని పొందడం విశేషం. Happy Independence Day! నాకు కావాల్సిన ఆన్సర్ నాకు దొరికిందిరా. ఇదేంటి ఆన్సర్ దొరికింది అని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మన దేశం మనదే, కానీ మనలో మనమే పరాయి వాళ్ళం అయ్యాం. మనలో ఐక్యత నశించింది, మానవత్వం నశించింది, దేశం పట్ల బాధ్యతలు నశించాయి, మొత్తంగా దేశభక్తే నశించింది. అలా అని అందరిలో దేశభక్తి లేదని కాదు, దేశంపై ఉన్న భక్తి తగ్గిపోయింది అని. ఈ దేశభక్తి అనేది పెరిగితేనే దేశంలో మార్పులు చూడగలుగుతాం. లేదా ఈ దేశం సంగతి నాకెందుకు, నాది నేను చూసుకుంటా అని ఆలోచిస్తే మాత్రం మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం. ఈ ఆలోచన విధానం మారాలి. ఈ స్వరాజ్యం నుండి సురాజ్యంలోకి రావాలంటే గగనం వైపు చూస్తూ గమ్యం లేని ఆలోచనలతో గడుపుతున్న నేటి యువతే ముందుగా ముందడుగు వేయాల్సింది. యువత చేతిలోనే మార్పు అనే అస్త్రం ఉంది. అటువంటి మార్పు తీసుకురావడమే మన అజెండా. ఆ మార్పు కోసమే ఇతని ప్రయాణం. జై హింద్.